నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అడ్రి మీడియా. నేను మీ ఝాన్సీ. ఫేస్ అందంగా కనిపించాలని ఎన్ని ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. దట్టు అమ్మాయిల మీద అయితే చాలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ ప్యాక్స్, ఆ ప్యాక్స్, కోడిగుడ్డుతో లోపల సొనతో ప్యాక్స్ వేస్తూ ఉంటారంటారు. ఏది చూసినా కానీ గర్ల్స్కి రిలేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు మనం మొటిమల గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఏంటంటే, కొంతమందికి ఈవెన్ సాయి పల్లవికి గారికి కూడా ఇక్కడ మొటిమలు ఉంటే అది అందంగా చూస్తాము. బట్ కొన్ని కేసెస్లో కొంతమందికి చూడ్డానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా, దానివల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఆఫీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళడానికి కూడా అవాయిడ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే కనిపించడానికి కొంచెం ఆడ్గా కనిపించడం, బాగాలేకపోవడం, చీము కారడం, పొక్కులు రావడం, లేకపోతే బ్లడ్ కనిపించడం, ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పి చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమస్యకి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఎలాంటి మెడిసిన్లు ఉన్నాయి, ఏవైనా ఫేస్ ప్యాక్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారితో ఉన్నాము. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, చాలా మందికి ఉన్న కంప్లైంట్ ఇది. కొంతమంది ఫేస్ చూస్తే అరే అసలు ఒక్క మొటిమ కూడా లేదు, ఏం తింటుంది తిను, అట్లా అసలు ఎలా అలా మెయింటైన్ చేస్తుంది అంటారు. కొంతమందికి పాపం ఆయిల్ ఫుడ్ తిన్నా తినకపోయినా కూడా చాలా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? వాళ్ళ బాడీ టైప్ లా అంటారా, లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారం వల్లనా? వాళ్ళ శరీరతత్వం ఉండొచ్చు అండ్ తీసుకునే ఆహారం రెండు కారణాలు. ముఖ్యంగా శరీరతత్వమే అవుతుంది. అలాగే మరి తగ్గలేకపోతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు తీసుకునే ఆహారం పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి రావడానికి ప్రధాన కారణం అసలు యాక్చువల్గా దాదాపుగా 100% మంది పీపుల్స్కి వస్తుంటాయి. అక్కడ ఆడమగ అనేం లేదు, మగ పిల్లలకు కూడా వస్తాయి, చాలా మందికి వస్తాయి. అయితే రావడానికి కారణాలు అంటే సర్టన్ ఏజ్ అనమాట, టీనేజ్ అని అందుకే అంటాం. ఇది 13-14 ఏళ్ళ నుంచి మొదలుకొని 20 ఏళ్ళు, లాస్ట్ 20-21 సంవత్సరం వరకు కూడా ఈ మొటిమల యాక్నిల్స్ రావడానికి అవకాశం ఉంది. సో వచ్చినప్పుడు ఏంటంటే సెబాస్టిన్ గ్లాండ్స్ నుంచి ఒక రకమైన లిక్విడ్ ఉద్భవిస్తుంటుంది. అవి ఎక్కువ అవ్వడం వల్ల ఈ మొటిమలు వస్తూ ఉంటాయి. సో వచ్చాక ఏంటంటే చాలామంది ఎక్కువగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో, బాగా కనిపించాలనే ఉద్దేశంతో కాస్త దురద కూడా వేస్తుంటుంది. యాక్చువల్గా దురద వేస్తుంది. దానివల్ల ఏంటి, చాలామంది చిదిమేస్తారు అనమాట. చిదిమేయడం అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అలా చిదిమేయడం వల్ల అందులో ఉన్నటువంటి నీరు వెళ్ళిపోతుంటుంది, రక్తం కూడా వస్తుంది, వెళ్ళిపోతుంది. అలా అయ్యేటప్పటికి పుండు పడి చీము పడే సందర్భాలు కూడా ఉంటాయి అలా అయినప్పుడు. అందుకని ఎప్పుడైతే మొటిమలు ముఖం పైన, ముఖ్యంగా ముఖం పైన ఏర్పడతాయి, ఎక్కువ ఎందుకు అక్కడ ముఖం పైన ఏర్పడతాయి అనడానికి కూడా కారణాలు ఉన్నాయి. చెమట తలపై నుంచి, నుదురుపై నుంచి కారేసి ఈ చెక్కిళ్ళ పైన ఆగిపోతుంది, త్వరగా కిందికి వెళ్ళిపోతుంది. సో చెమట రూపంలో అందులో ఉన్నటువంటి మలినాలు, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దానివల్ల అక్కడ గూడు కట్టుకొని ఒక రకమైనటువంటి స్కిన్లో ఈ మార్పులు జరుగుతాయి ఎక్కువ మట్టుకు. సో ఈ కారణాలు గిల్లడం వల్ల గుళ్ళలు పడతాయి, గుంటలు పడతాయి, చర్మం పైన గుంటలు పడతాయి, అలాగే గుంటలు నల్లగా అయిపోతాయి. తర్వాత ఫస్ట్ గుళ్ళలు పడతాయి, అలాగే వదిలేయడం వల్ల బ్లాక్గా చేంజ్ చేస్తాయి. ముఖ్యంగా ఏంటి, ఫస్ట్ జాగ్రత్త, మొటిమలు ఏర్పడినప్పుడు గిల్లకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మరి ఏం చేస్తే అనేటివి మరి ఈ మొటిమల బారి నుండి రక్షించుకోవచ్చు. మొటిమలు వస్తాయి, రాకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఎవరికైనా వస్తూ ఉంటాయి, దాదాపు 180 మందికి వస్తూ ఉంటాయి. జనరల్ గా అమ్మాయిలు పీరియడ్స్ లో ఉండే ముందు, అంటే ఒక 1 వీక్ ముందు నుంచి కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఇది ఎందుకు జరుగుతుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్, హెచ్చు తగ్గులు జరుగుతాయి. దానివల్ల వస్తే దట్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మేబీ ఎవరికైనా 180% మంది పీపుల్స్కి, ఆడవచ్చు మగవచ్చు, ఎవరికైనా కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి అంతే. అందులో రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు లేవు, ఏం చేయడానికి లేదు, రాకుండా అడ్వాన్స్ ప్రికాషన్స్ ఏమీ లేవు. కొంతలో కొంత కాపాడుకోవచ్చు, రాకుండా కొంత కాపాడుకోవచ్చు. ఎలా ఆ జాగ్రత్తలు చూద్దాం, ఎలా రాకుండా ఏం చేయవచ్చు అనే దానికి కొంచెం చూద్దాం. కొంచెం ప్రైమరీగా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు శరీరంలో మార్పులు జరగడం వల్ల మొటిమలు వస్తాయని అనుకున్నాం, తెలుసు. అది కాక రక్తంలో కొంచెం కొన్ని రకాల బ్యాలెన్సెస్ తప్పుతాయి, రక్తంలో కొంచెం రక్త దోషం జరుగుతూ ఉంటుంది, రక్తంలో మార్పులు జరుగుతాయి, అది కూడా ఒక కారణం అవుతుంది. తర్వాత మనం నివసించేటటువంటి జీవించే జీవన శైలి కూడా ఒక రకమైన ప్రాతినిధ్యం వహిస్తుంది
Okay. ఎక్కువసేపు ఎండలో ఉండడం, ఎక్కువసేపు బాయిలర్ దగ్గర అంటే ఇట్ మీన్స్ కిచెన్లో ఎక్కువసేపు ఉండడం, ఇలాంటి చేసేవారికి కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంది. ఓకే. అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది ఇక్కడ. ఓకే. ఏంటి ఈ రోజుల్లో చాలామంది నూడిల్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. నూడిల్స్ తినని వాడు లేడు అని చెప్పొచ్చు. 100కి 99 మంది తింటారు, ఒక్కలేమో చెప్పలేను అలాంటి పిచ్చోళ్ళు తింటారు అంతే. ఎస్, దట్ ఈస్ ఫ్యాక్ట్ అనమాట. కాబట్టి నూడిల్స్ తినడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఫస్ట్. ఇది కాక ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినడానికి అలవాటు పడ్డారు. తర్వాత ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు ఆన్లైన్ ప్యాకేజ్ తెప్పించుకొని తినేవాళ్ళు 100కి 25% మంది ఉన్నారు. ఓకే. ఎస్. సో అలాంటి వాటి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ మొటిమలు రావడానికి ఎక్కువ కారణాలు. సో ఎందుకంటే ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువ రోజులు ఉండదు కనుక ప్రిజర్వేటివ్స్, సో మెనీ ప్రిజర్వేటివ్స్ కెన్ బి యాడెడ్ ఇన్ పార్సల్ ఫుడ్. ఓకే. ప్యాక్ చేయబడ్డ ఆహారంలో కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటాం. సో అది ప్రాబ్లమేటిక్గా మారుతుంది. నిల్వ చేసిన ఆహారంలో ఒక రకమైన విషతుల్యమైన రసాయనాలు వెలువడుతూ ఉంటాయి. తర్వాత ప్యాక్ చేయబడ్డటువంటి పాత్రలు, వాటి వల్ల కూడా కొన్ని రకాల విషతుల్యమైన రసాయనాలు వెలువడుతుంటాయి. సో ఇవన్నీ కాంపౌండ్ అయి చర్మం పైన మొటిమలు మచ్చలు రావడానికి అవకాశాలు ఎక్కువగా. ఓకే సార్, మరి ఎట్లాంటి ఏమైనా ఫేస్ ప్యాక్లు కానీ లేకపోతే ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ కానీ ఉన్నాయా ఆ నల్ల మచ్చల నుంచి బయటపడటానికి? ఇక్కడ మొటిమలు తగ్గడానికి మనం ముందు జాగ్రత్త చర్యగా ఎక్కువ సార్లు ఎవరికి వారు ఎక్కువ సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి అంతే. ఎందుకంటే ముఖం పైన మలినాలు చేరిపోతాయి, బ్యాక్టీరియా చేరిపోతుంది, దానివల్ల మొటిమలు ఏర్పడతాయి అనుకున్నాం కనుక ఎక్కువ సార్లు ఫేస్ని వాష్ చేసుకోవాలి. అలాగే మంచి ఆహారం, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటటువంటి ఆహారం, నీరు పట్టినటువంటి ఆహారం, సోరకాయలు, కీరా దోస ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటే కొంతవరకు మొటిమలు రాకుండా కొంత జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ వచ్చాక మరి వస్తే ఏం చేయాలి కదా, వస్తే ఏం చేయాలి అని చూసినట్లయితే ఇందాక చెప్పినటువంటి ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైస్, బయట దొరికే బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం ఏది తినకూడదు, అవాయిడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ఇలా చేస్తే మొటిమలు రాకుండా కొంత కాపాడుకోవచ్చు. వచ్చాక కూడా ఇలాంటి ఆహారం తినకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పిన సోరకాయలు, దోసకాయలు, బీరకాయలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు చేదు కూరలు, కాకరకాయ, మెంతి కూర ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే స్కిన్ రిలేటెడ్ కనుక త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ చిట్కాల దగ్గర వచ్చినట్లయితే ఇంట్లో మనం ఏం చేయవచ్చు అని చూసినట్లయితే వీళ్ళు నీట్గా ముఖం బాగా కడిగేసి తడి ఆరిపోయిన తర్వాత ఫేస్కి అంతా కూడా నువ్వుల నూనె కాస్త పట్టించాలి, నూనె పట్టించాలి ఫేస్కి. పట్టించేసి బాయిల్ అవుతున్నటువంటి నీరు మరగబెట్టి ఒక గిన్నెలో పెట్టేసుకొని ఫేస్ అంతా గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇలా నీటి ఆవిరితో మొత్తం ఆయిల్ అంతా డివాపరేట్ అయిపోతుంది. ఫేస్కి పెట్టిన ఆయిల్ అంతా డివాపరేట్ అవుతుంది. ఫస్ట్ పల్సగా రాసేయాలి ఇంకెవరికి. రాసిన తర్వాత బాయిల్ అవుతున్నటువంటి నీరు ఒక బౌల్లో నీటిని బౌల్ చేసుకుని ఆవిరి పట్టాలి, నీటి ఆవిరి ముఖానికి పట్టించాలి. పట్టిస్తే ముఖం పైన ఉన్నటువంటి చర్మ రంధ్రాలన్నీ క్లీన్ అవుతాయి. సో దానివల్ల మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి, మొటిమలు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇది ఫస్ట్. అదైన తర్వాత వెంటనే జాజికాయ అంటే అందరికీ తెలుసు, మసాలాల్లో ఆహారంలో వేస్తుంటాం. జాజికాయ పౌడర్ తీసేసి కొన్ని పాలల్లో, పచ్చి పాలే షుడ్ నాట్ బి, అది సెమీ లిక్విడ్ లాగా కొన్ని పాలు తీసుకొని ఈ జాజికాయ పౌడర్ అందులో కలిపేసి ఫేస్కి అప్లై చేయాలి. మొటిమలు ఉన్న ప్రాంతంలో కొంచెం ఎక్కువగా అప్లై చేసేసి ఒక 15-20 మినిట్స్ అలాగే ఉంచి ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడుగుతూ ఉన్నట్లయితే ఈ మొటిమలు తగ్గిపోతాయి. ఎస్, అది ఒక చిట్కా. ఇంకొక చిట్కా, రావి చిగుర్లు, రావి ఆకులు ఉంటాయి, వాడతారు చిగురు ఆకులు ప్లస్ మర్రి ఊడలు చిగురు చివర్లో ఉంటాయి అవి. తర్వాత మాని పసుపు దొరుకుతుంది, అలాగే చందనం పౌడర్ దొరుకుతుంది, గంధం లేదా చందనం పౌడర్ మంచి దొరుకుతుంది. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది, ఒకే ఒక చిటికెడు, ఎక్కువ వేయకూడదు, ఒకే ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇవన్నీ సమ్మిళితం చేసేసి మిగతా అవన్నీ సమపాలలో తీసుకోండి.
బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 2 చిటికలు వేసేసి సెమీ లిక్విడ్ లాగా పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని కొంచెం వాటర్ వేసేసి సెమీ లిక్విడ్ లాగా తయారు చేసేసి ఫేస్ పైన పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మొటిమలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఒక 15 నిమిషాలు ఉంచేసి చల్లటి నీళ్ళతో కడిగినట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మొటిమలు తగ్గిపోతాయి. ఓకే, ఈ 2 చిట్కాలు ఏదైనా పాటించవచ్చు. కొన్ని కేసెస్లో ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసి వస్తుంది కదా, ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అంటే ఇదంతా కూడా మొత్తం అగ్రెసివ్ గా ఉండి బ్లడ్ వచ్చేవి కూడా ఉంటాయి కదా, ఎర్రగా కనిపిస్తాయి, చీమ వస్తుంటది అక్కడక్కడ. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మన ఆయుర్వేదంలో? అలా ఎక్కువగా ఉన్న వాళ్ళు కింద పైన చెప్పినటువంటి చిట్కాలు పాటించవచ్చు. ఇఫ్ ఇన్ ది కేస్ అలా చేసుకోలేని వాళ్ళు లేదా అలా ఎవ్రీడే చేసుకోలేని అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు మీరు అన్నట్టు చీమ పట్టిపోతుంటాయి ఒక్కోసారి, అలాంటి వాళ్ళందరికీ కూడా ముఖం పైన ఆల్రెడీ గుళ్ళలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వాళ్ళందరూ ఎవరైనా తగ్గని వాళ్ళు ఎవ్వరున్నా కూడా మా లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి బెటర్ మెడిసిన్స్ ఇవ్వడానికి ఉంటుంది. దీనికి ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తుంటాం, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక సమాంతరంగా మెడిసిన్ ఒక పద్ధతి ప్రకారంగా వాడుతూ వెళ్ళినట్లయితే ముఖం పైన ఏర్పడినటువంటి గుండెలు, తర్వాత మొటిమల తాలూకు వచ్చినటువంటి స్కార్స్ మచ్చలు అవ్వచ్చు, అలాంటివన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ, ఎంత మంచిగా రెడీ అయినా, ఎంత కాస్ట్లీ జ్యువెలరీ వేసుకున్నా మన ఫేస్ వాల్యూ లేకపోతే అదంతా వేస్ట్ అయిపోయినట్టేనే చెప్పచ్చు. మనం ఎంత మేకప్ చేసుకున్నా కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు కళ్ళు చాలా లొట్టలుగా కనిపిస్తాయి కొంతమందికి చాలా బ్లాక్గా అయిపోతుంది ఇదంతా. నేను ఒకరు చూసాను రీసెంట్ టైమ్స్లో, ఒక అతనికి మొత్తం ఇదంతా కూడా బ్లాక్, అంటే కంటి చుట్టూ కూడా బ్లాక్ అయిపోయింది. మామూలుగా మనం మూవీస్లో చూస్తాం అలాంటి వాళ్ళని, ఒక దెయ్యం పాత్రకో లేకపోతే అలాంటి వాళ్ళకి కళ్ళు బ్లాక్ చేసి చూపించడం అలాంటివన్నీ చేస్తాం. బట్ రియల్ లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. అంత డార్క్నెస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, అందుకే చెప్తుంటాం ముఖారవిందం. ముఖం చూడగానే మనిషి యొక్క బిహేవియర్ని అంచనా అంటారా? ముఖం చూసేసి స్వాభావికంగా మనిషి ఎలా ఉంటాడు అని కొంతవరకు అంచనా వేయవచ్చు. వారి గురించి ప్లస్ మైనస్ ఏదైనా అంచనా వేయచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి. మొత్తం శరీరంలో మానవ శరీరము ముఖం ఒకటే చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. శరీరం మొత్తానికి ముఖం మాత్రమే చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ముఖాన్ని చూసే మిగతా అన్ని అంచనాకు వస్తాయి. సో ఆ తప్పుల సంగతి పక్కన పెడితే ముఖం చూసే కొన్ని రకాల అంచనాకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ముఖారవిందం, అందులో ఏదైనా లోపాలు జరిగినట్లయితే ముందు బాగానే ఉంటారు, పుట్టినప్పుడు కానీ కొంత వయసు వచ్చే వరకు కూడా బాగానే ఉంటారు. ఆఫ్టర్ దట్ కొంతమందికి నుదురు పైన ఎండ వేయడం వల్ల నుదురు కమిలిపోయినట్లయి ఎర్రగా నల్లగా దట్ ఈస్ ఎర్రగా కందిపోయినట్టు అవ్వడం, నల్లగా కాలిపోయినట్లు అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి సైడ్స్ ఇక్కడ బ్లాక్ వస్తుంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఎందుకు వస్తాయి, వాట్ ఈస్ ద రీజన్, అసలు రీజన్ ఏంటి అని చూస్తే అత్యంత వేడిమి, అత్యంత వాతావరణ పరిస్థితుల్ని అగెనిస్ట్ గా మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాగే తీసుకునే ఆహార పదార్థంలో పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోతున్నామని కూడా అర్థం చేసుకోవాలి. సో దానిలో ముఖ్యంగా మనం చూస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు, కంటి రెప్పల కింద, కొంతమందికి కంటి పైన రెప్పల పైన కూడా నల్లగా, కంటి చుట్టుగా నల్లగా మారిపోతూ ఉంటుంది. నల్లగా ఎందుకు మారుతుంది, వాట్ ఇస్ ద రీజన్, ఎందుకని వస్తాయి అని చూస్తే కళ్ళలో మన శరీరంలో ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం, అలాగే రక్తం తగ్గిపోవడం, అనీమిక్ కండిషన్స్, ఈ 2 కారణాలు ఇంటర్నల్గా చూస్తే. నీరు తక్కువగా తీసుకోవడం ఒక కారణం, అలాగే ఆహారంలో సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణం. మనం చేస్తున్నటువంటి తప్పులలో ఇవన్నమాట ప్రధానంగా. మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరైన ఆహారం అంటే ఎలా తీసుకోవాలి సార్? సరైన ఆహారం అంటే సరైన ఆహారం అన్నట్లయితే ఎంతసేపు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కొంతమందికి అలవాటు ఉంటుంది. ఈరోజు ఎగ్జాంపుల్ ఏ స్వీట్స్ వేసాం అనుకుందాం, కీర్ ఏదో వేసాం, కీర్ బాగా ఇష్టం,
బాగా ఇష్టం అని చెప్పేసి మిగతా భోజనం పక్కన పెట్టేసి కీర్ మాత్రమే తింటుంటారు 3 పూట్లు. సో అది డిఫికల్ట్ అనమాట. అలాగే కొంతమందికి నాన్ వెజిటేరియన్ నచ్చుతుంది, ఏ మటన్ చికెన్ నచ్చుతుంది. అదే పనిగా అనుకున్న దానికన్నా ఎక్కువ డబుల్ ట్రిపుల్ ఇలా ఈ విధంగా మటన్ మాత్రమే తింటారు. దాంతోపాటు రైస్ కానీ ఇతరత్ర ఆహార పదార్థాలు తీసుకోరు. ఈవెన్ దో సో మెనీ పీపుల్స్ గో ఫర్ నాన్ వెజిటేరియన్. ఫంక్షన్స్కి వెళ్తుంటాం, నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కంబైండ్ ఉన్న దగ్గర. సో దోస్ పీపుల్స్ ఆర్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ డిసైడ్ వెళ్ళి మొత్తం నాన్ వెజిటేరియనే తినేస్తారు, ఇంకేం తినరు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినప్పటికీ, వెజిటేరియన్లో ఇప్పుడు సపోజ్ దొండకాయలు ఉన్నాయి, దొండకాయ ఇష్టం అయినంత మాత్రాన దొండకాయలే విరివిగా తినకూడదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అలాగే టమాటోలు ఉంటాయి, టమాటాలు చాలా ఇష్టం, అలానే టమాటాలు మాత్రమే వారాంతం తినకూడదు, ప్రతిరోజు టమాటాలే తినకూడదు. ఇట్స్ వెరీ ప్రాబ్లం. ఇష్టమైన ఫుడ్ అని చెప్పి ఇప్పుడు బిర్యానీ ఇష్టం అని చెప్పి రోజు బిర్యానీ తినకూడదు. ఏదైనా ఒకటి ఇష్టం అని చెప్పి అదే లాంగ్ టైం తినడం వల్ల మన శరీరానికి శరీరానికి ఒకే రకమైన పోషకాలు లభిస్తాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకే ఒకటే చెప్తాం, షడ్రూపేతమైన ఆహారం తీసుకోవాలి. అంటే 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహారం ప్రతి మనిషి సంతులితంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ అవ్వచ్చు, అన్ని రకాల రసాయనాలు అవ్వచ్చు, సరైన సమయానికి విడుదలవుతాయి. సో దానివల్ల మన శరీరం పట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల స్కిన్ టోన్ అంటే చర్మం యొక్క నిగారింపు బాగుంటుంది. అలా అనమాట. నీరు పట్టిన కూరగాయలు తీసుకోవడం, ఇది సోరకాయలు, కీరా దోస, ఇలాంటివి, బూడిది గుమ్మడికాయ, అలాగే రాచగుమ్మడి, ఇవి ఎక్కువ తీసుకోవడం. రాచగుమ్మడి ఎవరు తిన్నారు, బూడిది గుమ్మడి అసలు ఎవరు తిన్నారు, ఎంతసేపు జిస్టుకి కడతారని మాత్రమే తెలుసు. కానీ ఆహారంగా తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా, అది ఎవరికి తెలియదు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బూడిది గుమ్మడికాయతో వడియాలు చేస్తారు అంతే. కానీ కూర వండుకొని తింటారు చాలా మంది, హల్వా చేసుకొని తింటుంటారు, అది తెలియదు. అలా తినడం వల్ల, లేదా అట్లీస్ట్ బూడిది గుమ్మడికాయ 2 ముక్కలు చేసుకుని జ్యూస్ లా చేసుకొని తాగాలి, అది బాగా పనిచేస్తుంది. అలా ఈ విధంగా కొన్ని చేస్తున్నట్లయితే కీరా దోసతో జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందాక అడిగారు మీరు ఏం తీసుకుంటే మంచిది. ఇప్పుడు బూడిది గుమ్మడికాయ దీన్ని ముక్కలు చేసేసుకోండి, చెక్కు తీసేసి గ్లాస్ నీళ్ళు వేసి జ్యూస్ పట్టేసి వడిగట్టి అందులో చిన్న అల్లం ముక్క వేసి తాగేసేయండి. అలా ఒక వారం చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కీరా దోశ తీసుకోండి, అదొక వారం చేసేయండి. ఆ తర్వాత సూరకాయ తీసుకోండి. ఇలా ఈ విధంగా డైరెక్ట్ జ్యూసెస్, కర్రీస్ కాకుండా అలా చేసినట్లయితే కంటి కింది బలాయాలు కానీ, ముఖం పైన ముడతలు కానీ ఇలాంటివి రాకుండా పోతాయి. ఇవన్నిటి నుంచి మనని మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, మన ఆయుర్వేదంలో ఏమైనా ఫేస్ ప్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇవి ట్రై చేస్తే ఈ నల్ల మచ్చలు తగ్గుతాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా, మెడిసిన్ కానీ ఫేస్ ప్యాక్ కానీ? ఇందాక చెప్పినట్లు కీరా దోశ ఉంది కదా, కీరా దోశ పీల్ తీసేసి షీడ్స్ లేకుండా, విత్తనాలు లేకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే, ఏదైతే పేస్ట్ ఉంటుందో పీల్ తీసేసి విత్తనాలు కూడా తీసేసి ఓన్లీ లోపల ఉన్నటువంటి కీరా దోశ గుజ్జుని పేస్ట్ చేసేసి కళ్ళ కింద, కళ్ళ చుట్టూ, నుదురు పైన పెడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. కళ్ళ కింద వలయాలు ఇలా దూద్తో తుడిచేసినట్టు, బట్టతో తుడిచేసినట్టు పోతుంది. 3-4 days వరుసగా రోజు పెట్టుకోవాలి. కీరా దోశ విత్తనాలు లేనివి. ఇంకా ఇప్పుడు నార్మల్ గా కీరా దోశల నుంచి వచ్చే వాటర్ వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఇలా కట్ చేసేసి రౌండ్ గా కట్ చేసి కళ్ళ పైన పెట్టేసుకుని పడుకుంటారు. కానీ వాటి వల్ల తగ్గదు. ఎక్కడైతే షీడ్ దోశ గింజ విత్తనం ఉంటుంది, విత్తనం ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ గుల్ల పడుతుంది, శరీరం గుల్ల పడుతుంది, చర్మం గుంట పడుతుంది. అలా ఓన్లీ పేస్ట్ గుజ్జు మాత్రమే తీయాలి, పీల్ తీసేయాలి, విత్తనాలు కూడా తీసేయాలి. లోపల ఉన్న మధ్యలో ఉన్నటువంటి గుజ్జు మాత్రమే పేస్ట్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసేసి కంటి రెప్పల పైన, కళ్ళ పైన, నుదురు పైన పెట్టేసి పడుకున్నట్లయితే రోజు ఒక 15-20 minutes అది పెట్టి అలాగే పడుకోవాలి. ఉదయం కానీ మధ్యాహ్నం పూట కానీ అలా రోజు 1 నుంచి 2 సార్లు పెట్టుకోవచ్చు ఓపిక. అలా పెట్టేస్తే వితిన్ 3-4 days లో పూర్తి తెల్లగా తయారవుతుంది. టోటల్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు, ఫేస్ మొత్తం కూడా నల్లగా
తెల్లగా మారిపోతుంది. ఓకే. అలా ఆ విధంగా. ఈ బైండింగ్ కోసం ఏదైనా శనగపిండి అలాంటివి మిక్స్ చేసుకోవచ్చు? అక్కర్లేదు, ఓన్లీ కీరా ఒకటే మాత్రమే. వాటర్ లాగా ఉంటుంది కనుకనే చర్మంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వచ్చేస్తాయి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయ్యి మొత్తం టోటల్ గా బయటకు వచ్చేస్తాయి. అది తీసేసి 15 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చాలు. ఏ సబ్బు ఏది వాడిన అవసరం లేదు, ఊరికే కడిగేస్తే చాలు. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల కూడా కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు. అది ప్రధానం అన్నమాట. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి చల్లటి నీళ్ళు, సబ్బు ఏది పెట్టుకుంటూ ఊరికే కడుగుతూ ఉంటే చర్మం పైన ఉన్న దుమ్మి ధూళి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు. వస్తే మటుకు ఇందాక చెప్పినట్టు కీరా దోశ యొక్క గుజ్జు పెడితే తగ్గుతుంది. ఇంకా అది కాక ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఇంట్లో మాత్రం ఇది పాటించవచ్చు. చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే. ఎక్సెప్ట్ దిస్ ఫేస్ ప్యాక్ కాకుండా ఏదైనా మెడిసిన్ ఉందా ఫేస్ గ్లో అవ్వడానికి, మనం ఇప్పుడు చెప్పుకున్న నల్ల మచ్చలు అవన్నీ పోవడానికి? ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫేస్ క్లీనింగ్ కోసం స్కిన్ కేర్ పౌడర్ అని ఉంటుంది, అది మామూలుగా ఫేస్ లా చేసేసి ఫేస్ అంతా పెట్టుకోవచ్చు. అలాగే కళ్ళ కింద వలయాలు తగ్గడానికి కూడా అది పెట్టేసేసుకోవచ్చు. అలా ఆ విధంగా చేస్తే తప్పకుండా కళ్ళ కింది వలయాలు, అలాగే ముఖం పైన నల్లటి మచ్చలు కానీ ఇతరత్ర గ్లో కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అది ఎక్స్టర్నల్గా పెట్టుకుంటూ ఇంటర్నల్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాడినట్లయితే మనకి కళ్ళ కింది వలయాలు, ఫేస్ పైన అక్కడక్కడ వస్తున్నటువంటి నల్ల మచ్చలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పచ్చు. డాక్టర్ గారు ఏవైతే చెప్పారో మనం ఇన్నర్ నుంచి కూడా మన ఇంటేక్ అనేది బాగుండాలి. ఇష్టం కదా అని చెప్పి అన్నీ ఒకటే రకాలు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కానీ దానివల్ల లభించే పోషకాల వల్ల కూడా ప్రాబ్లం అవుతుందంట. సో షడ్రుచుల సమేతంగా ఫుడ్ని తీసుకోండి. కొంచెం డాక్టర్ గారు ఏవైతే చెప్పారో అవి పాటించండి. కీరా ప్యాక్ని కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.